చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. చాలు. ఏంటిదట? యేసు ప్రభు ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా సంచరిస్తున్న దినాలలో రోగగ్రస్తుడు ఎవడైనా ఎదురుపడి అయ్యా అన్నాడానంటే ఇంకూరుకోడు హో యేసు నామములో అంటే పోయిద్ది, రోగం పోయిద్ది. పాదా పోయింది. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుతూ గలిలయ అంతటా సంచరించాను. అంతటా ఎందుకు తిరిగాడు? ఎక్కడెక్కడ రోగగ్రస్తులు ఉంటే వాళ్ళు నా ఎదురుకు రావాలి, వాళ్ళలోని రోగాలను నేను ద్వేషించాలి, వాళ్ళ దగ్గర ఉండకూడదు, అసలు వెళ్ళిపోవాలా. ఇది యేసయ్య సంచరించడం వెనక ఉన్నటువంటి కారణాల్లో ఒక కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? అది ఒకచోటే కాదు, చాలా చోట్ల మీరు కనుక చూస్తే ప్రభు పరిచర్యలో మనకి ఎక్కువ శాతం అదే కనపడిద్ది. సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యంగా చేశాడో, ఆ సువార్త ప్రకటించే క్రమంలో ప్రజలలో ఉన్నటువంటి రోగాల్ని ప్రభు అంతగా ద్వేషించాడు. ఓ రోజు ప్రార్థన చేసుకొని కొండమేంచి వస్తున్నాడు. అప్పటిదాకా ప్రార్థన జరిగింది. కొండమేంచి కిందకు వస్తున్నాడు. కిందకు వస్తూ ఉంటే కుష్ఠరోగి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనగానే ప్రభు లేచాడు. తక్షణమే వానిని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని పలకగానే ఆయన రోగం అతనిలో నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాటే ఉందా? ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఉన్నెత్తాం మనం. పొమ్మన లేక పొగబెట్టినట్టు చేయము, చేద్దాం లేదా? పొమ్మంటే ఫీల్ అవుతారే అన్నదని అవసరమైతే పొగబెట్టినట్టు చేయం. అంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఆమె నాకు నచ్చదు, ఆయన నాకు నచ్చడు. ఎట్లా ఉంటాడు? ఆయన నేను ఇద్దరం కలిసి ఒక దగ్గర ఉంటే కుదరదు కదా. అదే ప్రేమ ఉంటే రామయ్య. అదే ద్వేషం అనుకో, అబ్బో వీడేందో వస్తున్నాడుగా పని పెట్టుకొని వాకిట్లోనే చూస్తే ఇంకా కవలికలన్నీ మారిపోతాయి. ఎందుకు? ద్వేషం ఉంటే ఎట్టన్నా పంపించాలనుకుంటాం, ప్రేమ ఉంటే ఎట్టన్నా రప్పించాలనుకుంటాం. అంతేగా, అవునా కదా? యేసయ్య రోగాలను ద్వేషించాడు కాబట్టే మనుషుల శరీరాలలో ఉండకుండా వాటిని పారద్రోలాడు. ద్వేషం రోగాలంటే యేసయ్యకి నచ్చదు. ఇక్కడ కూడా చాలామంది చాలా రకాల రోగాలు లిస్టు చెప్పేవాళ్ళు ఉన్నారు. భయపడకండి, అర్థమైందా? మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు యేసు, మీలోని రోగాల్ని నా ప్రభు ద్వేషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్య ద్వేషించిన ప్రతిదాన్ని మనం కూడా ద్వేషించాలి. ఎట్లా? రోగాలను ద్వేషించాలి. యేసు ప్రభు రోగాన్ని ద్వేషించక మునుపు, ఆయన ముట్టక మునుపు, ఆయన పొమ్మనకు మునుపు, ఆజ్ఞాపింపక మునుపు లేఖనాల్లో ఒక పని చేసినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఏంటిదనంటే, తండ్రితో గడిపి శక్తిని పొంది, ప్రభావాన్ని పొంది, ఆ ప్రభావంతో వాటిని ద్వేషించాడు. అప్పుడు వెళ్ళి రోగాలైనా ఏమైనా. అర్థమైందా? రోగాలు ఊరికినే పోతాయా? రిపోర్ట్లు ఊరికినే తారుమారైతాయా? కావు. మ్యాజిక్ ఉండదు. రిపోర్ట్లు సైతం తారుమారయ్యే కార్యాలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుడు చేస్తాడు. అర్థమైందా? కొంతమంది ఆ యేసు ప్రభు అంటే ఆనాడులో చేశాడు అద్భుతాలు, అప్పట్లో చేశాడు, ఇప్పుడు ఎక్కడ అద్భుతాలు చేస్తారు అనేవాళ్ళు కొంతమంది లేకపోలేదు. గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మార్పు లేని దేవుడు ఆయన. ఆనాడు కార్యాలు చేసిన దేవుడు ఈనాడు చేయడా? దేవుడు ఏం చెప్పి, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఆయనలో మార్పు లేదు. మరి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు అద్భుతాలు? ఆయన సెలవైతే, అర్థమైందా, తప్పకుండా చేస్తాడు. కుష్ఠరోగి వచ్చి ప్రభువుని ఏమని అడిగాడు? అయ్యా నీకు ఇష్టమైతే
నన్ను బాగు చేయి. అలా అని యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కుష్ఠరోగులందరినీ బాగు చేశాడా? బాగు చేశాడా? బాగు చేయలేదు కదా. అలా యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతమంది రోగులైతే ఉన్నారో అందరూ స్వస్థపడింది నిజమైతే, మరి శృంగారమున దేవాలయం దగ్గర పేతురు యోహానులు దేవాలయానికి ప్రార్థనకి ఎక్కిపోయేటప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడు మెట్ల పక్కనే ఉన్నాడు. వాని వయస్సు 40 ఏండ్లని బైబిల్ చెప్తుంది. అంటే యేసు ప్రభు కన్నా పెద్దోడు వాడు. మరి యేసు ప్రభు కన్నా పెద్దోడు ఉన్నప్పుడు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తిరిగాడుగా, ఆ ప్రాంతాలన్నీ తిరిగాడుగా. మరి ఆ పుట్టుకుంటి వాడిని కూడా బాగు చేయొద్దు? బాగు చేయాల. ఆయనకి ఇష్టమైతే, ఆయనకు కనికరం కలిగితే వాళ్ళందరినీ బాగు చేశారు. ఎవరైతే విశ్వాసం కలిగి విశ్వాసంతో వెళ్ళారో, విశ్వాసంతో ప్రభుని వాళ్ళ జీవితాల్లో తప్పకుండా దేవుడు కార్యాలు చేశాడు. ఆయన స్వదేశంలో మాత్రం, తనున్నట్టు సొంత ప్రాంతంలో మాత్రం వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు ఎట్టి కార్యములు చెయ్యజాలకపోయెను అన్నది లేఖనం. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది అప్పుడు చేశాడుగా అద్భుతాలు, స్వస్థతలు. ఇప్పుడు కూడా నేను ఒక పేషెంట్ తీసుకొస్తా, ఒక మంచంలో పట్టుకున్నాను తీసుకొస్తా, లేపమను, ఆ పాస్టర్ లేపాలి, అట్లా ఇట్లా అని మాట్లాడేవాళ్ళని. ప్రభు సెలవైతే తప్పకుండా లేపుతాడు.